హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనం పార్లమెంట్ నియోజకవర్గం ధర్మపూర్ విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ ఎంపీటీసీ గారు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రచారంలో భాగంగా అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ పాల్గొంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. 6 గ్యారెంటీల పట్ల స్పందన ఎలా ఉంది, ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, అందరికి నమస్తే. 6 గ్యారెంటీలు అంటే అమలు అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని అమలు అయినాయి. ఎలక్షన్ కూడా కొన్ని కాలేదు. రైతు బంధు కూడా నేను మొన్న పడ్డాయి, మాకు వాళ్ళే కూడా పడ్డాయి. మరి ఇప్పుడు ఈసీకి కంప్లైంట్ చేసి అది కూడా బంద్ చేయించారు. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సిలిండర్ అవన్నీ అంటే ఆల్రెడీ ఊళ్ళో సర్వే చేసిన అంత రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ ఎలక్షన్ తర్వాత మిగతా కూడా ఇప్పుడు దాదాపు 2 ఇంప్లిమెంట్ అయినాయి. మిగతా కూడా మనకి ఏంటంటే ఎంపీ ఏది మన ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి కూడా కోడ్ వచ్చినందుకు కొన్ని అమలు కాలేదు. ఎమ్మెల్సీ కోడ్ వలన ఇది అయిపోతే కోడ్ తొలగిస్తారు. అప్పుడు మొత్తం దాదాపు ఇంప్లిమెంట్ అయిపోతుంది. 2 లక్షల ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ కూడా అయిపోతుంది ఖచ్చితంగా. రైతు అయితే మన రైతు బంధు కూడా పడ్డది, నిన్నటి వాళ్ళకి పడ్డది. మళ్ళీ నిన్న మధ్యాహ్నానికి వెళ్ళి ఇబ్బంది అయింది. రైతులు ఏమంటారు అంటే మాకు రైతు బంధు పడతలేదని ప్రతి విలేజ్ లో పోయినా కూడా చెప్తున్నారు సార్. మీరు దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు? రైతు బంధు కొన్ని కారణాల వల్ల పడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా వేయాలని నిన్న ఇంకా 5 ఎకరాల వరకు అంతవరకు వేసిండ్రు. నిన్న 5 ఎకరాల పైన వాళ్ళకి మొత్తం టోటల్ గా 9 తారీఖులో మొత్తం క్లోజ్ చేయాలని పడ్డాయి. అమౌంట్ కూడా పడ్డాయి, నాకే పడ్డాయి. నాకు 7 ఎకరాలకు నాకు మొన్న పడ్డది. నిన్న మధ్యాహ్నం వరకు పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ బంద్ కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ అవి కూడా పడతాయి. రైతు బంధు కూడా ఖచ్చితంగా అందరికి పడుతుంది. అంటే 10 ఎకరాల వరకు కంప్లీట్ చేస్తారని మొత్తం పడ్డాయి. మొన్న పడ్డాయి. నిన్న మధ్యాహ్నం వరకు పడ్డాయి. నిన్న మధ్యాహ్నం నుంచి బంద్ అయింది. వాళ్ళు కూడా ఆఫ్టర్ ఎలక్షన్ 13 తారీఖు తర్వాత అది కూడా పడుతుంది. అది ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కాబట్టి అది వేయడానికి రాదు. ఇంకా మందికి సిలిండర్ ఆల్రెడీ అప్లికేషన్స్ అందరితో 500 సిలిండర్ వస్తుంది. 200 ఇంట్లో వరకు ఫ్రీ అంతా ఆల్రెడీ అన్ని చేసినాము. 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు లోపల అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. ఉచిత బస్సు నడుస్తుంది. ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ ఆరోగ్య అది కూడా అందరికి ఇంప్లిమెంట్ అయింది. విద్యుత్ ఉచిత విద్యుత్ అన్నారు కదా, అది ఆల్రెడీ అంతా అప్లై చేసాము. కాకపోతే ఎమ్మెల్సీ కోడ్ నుంచి మన జిల్లాలో కలిపి మిగతా జిల్లాలో అయితే అయింది. మిగతా జిల్లాలో అయితే అయింది. మన జిల్లాలో ఏంటంటే ఇది ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి కాలేదు. మొత్తం వస్తున్నాయి కదా, మరి వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నేను ఉచిత కరెంట్ అన్నారు, ఆల్రెడీ బిల్లులు ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ అవి కూడా వచ్చేస్తాయని చెప్తున్నారు. కోడ్ నుంచి కట్టొద్దని కూడా ఏమైనా వద్దు, ఆటోమేటిక్ గా బంద్ అయిపోతుంది ఆఫ్టర్ ఎలక్షన్. అంతే, ఈ కోడ్ నుంచి అది అయిపోయింది. ఎమ్మెల్సీ కోడ్ అది అందుకే అది అయిపోయింది. సార్ ఇంకోటి, ప్రతి ఊళ్ళో తీసుకుంటే వృద్ధులు ఉంటారు. పెన్షన్లు ఆల్రెడీ 2000 ఇప్పుడు వస్తున్నాయి. ప్రస్తుతానికి మన గవర్నమెంట్ 4000 ఏమో చేస్తామన్నారు. ఇప్పుడు దాని గురించి మనం ప్రచారం వెళ్తుంటే వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో కాడ ఉంటారు, టచ్ అవుతుంటారు. వాళ్ళు ఏమన్నా అంటున్నారా? వాళ్ళు అంటూ 4000 కూడా ఇస్తారు. ఇదే కోడ్ మొత్తానికి సమస్య అంతా ఎలక్షన్. ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వచ్చేది 4000 కూడా 6 గ్యారెంటీలు అదే స్కీమ్ ఉంది కాబట్టి 100% 4000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. మాకు ఆ నమ్మకం కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా 4000 వృద్ధులకు వస్తాయి. మహిళలు కూడా 2500 కూడా ఇస్తారు. అది వాళ్ళకు కూడా ఉంది కాబట్టి గ్యారంటీ 6 స్కీమ్ దాంట్లో అది కూడా 2500 ఏదంటే ఎలక్షన్ కోడ్ నుంచి అయిపోయినాయి. ఎలక్షన్ తర్వాత 13 అయిపోతే ఎలక్షన్ కోడ్ మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత కోడ్ ఇచ్చేస్తారు కదా, దాని తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. బీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఊళ్ళలో కరువు వచ్చింది, ఊళ్ళలో వాటర్ ప్రాబ్లం వచ్చింది అని ఊళ్ళలో ప్రచారం చేస్తున్నారు. మీరు ఎట్లా బీఆర్ఎస్ అంటున్నారు కదా, ప్రణాళిక ఉన్నది 4 నెలల వరకు వాళ్ళే ఉన్నారు కదా, ప్రణాళిక బద్దంగా నడిచింటారు కదా. వాళ్ళు ఉన్నప్పుడే నీళ్ళు లేవు, వాటర్ కరెక్ట్ లేవు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసిపోతే ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం లేకుండే కదా. వాళ్ళు కరెక్ట్ చేయలేదు కాబట్టి నీళ్ళ ప్రాబ్లం వచ్చింది. 4 నెలలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు పెడితేనే కరువు వస్తుందా? ఇప్పుడు 5-3 సంవత్సరాలు అంటే అది కానీ మున్నటి వరకు వాళ్ళే కదా చేసింది. వాళ్ళే మిషన్ భాగీరథ నీళ్ళు మస్తు వస్తున్నాయి. మరి ఉండదు నీళ్ళు ఎందుకు వస్తాయి? మిషన్ భాగీరథ కరెక్ట్ నడిస్తే నీళ్ళు ఎందుకు వస్తాయి? అది వాళ్ళ నుంచే ప్రాబ్లం. ఈ వచ్చిన 3 నెలలకే నీళ్ళు ప్రాబ్లం. వీళ్ళు వస్తేనే వాన వాళ్ళే అనేక కాదు కదా, వీళ్ళు వచ్చిందే ఇప్పుడు. అది ప్రాబ్లం అంతా బీఆర్ఎస్ నుంచే. బీఆర్ఎస్లే నీళ్ళు కరెక్ట్ లేదు, మిషన్ భాగీరథ అని చెప్పిన కరెక్ట్ లేదు. వాళ్ళ నుంచే నీళ్ళు వాళ్ళు కరెక్ట్ ప్రణాళిక ఉంటే ఇప్పుడు నీళ్ళు అది ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అది వాళ్ళ నుంచి. అది రైతులకు ఒడ్లు కొంటలేరు, బోనస్ ఇస్తలేరు, రైతులు కళ్ళ కాడనే ఇబ్బంది పెడుతున్నారు, అది అని అంటున్నారు. ఒడ్లు ప్రతి ఐకేపీలో ప్రతి ఒక్కరితో ఒడ్లు కొంటున్నారు, ఒడ్లు ఎక్కడ కొంటున్నారు. బోనస్ అనేది ఇదే కదా, బోనస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఇదే కోడ్ నుంచి ఇవన్నీ సమస్యలు. కొన్ని ఎలక్షన్ కోడ్లు అయితే చేయలేము ఎవరు కూడా. కోడ్ నుంచే నెక్స్ట్ వర్షాకాలం నుంచి ఖచ్చితంగా 500 బోనస్ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా 500 బోనస్ ఇస్తారు. ఇంకోటి వాళ్ళు ఏమంటారు అంటే ప్రతి ఊళ్ళో ప్రచారం చేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే,
ఈ కాంగ్రెస్ వచ్చినాక కరెంటు మలమల పోయేసింది, కరెంట్ ఉండలేదు, రైతులకు ఇబ్బంది పెడుతుందని అంటుంది సార్. కరెంట్ మీరేం చెప్తున్నారు? నేను రైతుగా చెప్తున్నా, కరెంట్ ఏమి ఇబ్బంది లేదు. మేము పంటలు వేసుకున్నాం, పంటలు ఇప్పుడు నడుస్తుంది, కరెంట్ 24 గంటలు వస్తుంది. ఏదైనా ఇప్పుడు ఏదైనా రిపేర్స్ ఉన్న కాడ ఒకసారి బంద్ అవుతుంది. ఎక్కడైనా అయితే కేసీఆర్ ఉన్నప్పుడైనా కూడా రిపేర్ ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బంద్ అవుతుంది. ఇప్పుడు కూడా 24 గంటలు కరెంట్ వస్తుంది. 12 రోజులు వాళ్ళు కావాలని ఏదో రాజకీయ ఎత్తుగాడలు ఇవన్నీ ప్లాన్లు, రాజకీయ ఎత్తుగాడలు కరెంట్ లేదు. ఇక్కడ కరెంట్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఉన్నప్పుడు కూడా కరెంట్ పోతుండే, పోకుండా మాకు తెలియదు. కాకపోతే మెరుగుంటుండే. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు 24 గంటలు ఎక్కడ 20 గంటలు 15 గంటలు వస్తుంది. అదే రైతులకు అది కూడా సరిపోతే ఇప్పుడు సేమ్ అదే పరిస్థితిలో వస్తుంది. ఎవ్వరు ఇబ్బంది కావాలని ప్రతిపక్షాలు ఎత్తుగా కరెంట్ వస్తలేదు, రైతులకు ఇది చేస్తలేదు, అది చేస్తుంది. ఎలక్షన్ తర్వాత వాళ్ళకి కానొస్తాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే లేదు తెలుస్తుంది. అలా ఎత్తుగా ప్రతిపక్షాలు ఏదంటే ఏదో ఓట్ల లబ్ధి పొందాలనే ఉద్దేశంలో ఇవన్నీ లేనివన్నీ ఒకటి చెప్పవచ్చు. 3-4 నెలలు అప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ కూడా కావు కదా, అన్ని బడ్జెట్ అవన్నీ చూసుకొని చేయవలసి వస్తుంది. సార్, అసెంబ్లీ ఎలక్షన్ లో 6 గ్యారెంటీలు తీసుకెళ్లి గడప తీసుకెళ్ళిన స్పందన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మనం 6 గ్యారెంటీలు తీసుకొని గడప గడపకి వెళ్ళి ప్రచారం చేసినాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా మనం అట్లా సేమ్ ఉంది. స్పందన మంచి ఉంది. ఖచ్చితంగా పబ్లిక్ అస్తం గుర్తు చేస్తారు. 13 తారీఖు నాడు అస్తం గుర్తు భారీ మెజార్టీ గెలిచారు. స్పందన మంచిగా ఉంది. వచ్చిన 3 నెలలకే కేసీఆర్ కూడా వచ్చిన 3-4 నెలలకి ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అప్పుడే మిషన్ భగీరథ చేయలేదు, అప్పుడే రైతు బంధు చేయలేదు. ఇవన్నీ గవర్నమెంట్ కు ఒక ప్రణాళిక ఉంటది కదా, బడ్జెట్ అవన్నీ చూసుకొని ఆ ప్రణాళికబద్ధంగానే చేస్తాడు. వచ్చి పబ్లిక్ లో స్పందన ఉంది. ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ అస్తం గుర్తు మీద గెలుస్తాడు. సార్, అసెంబ్లీ ఎలక్షన్ లో మన ధర్మపూర్ నుంచి ఎంత మెజార్టీ వచ్చింది? ఇక్కడ 99 మెజార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ కన్నా 99 మెజార్టీ. ఇప్పుడు సార్, ఈ ఉమ్మడి పార్లమెంట్ కాకుండా మన ఓన్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ రావచ్చు వంశీచంద్ర రెడ్డికి? మన కాన్స్టిట్యూషన్ దాదాపు 10,000 మెజార్టీ రావచ్చు. 10,000 మెజార్టీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్నారు మండల ఓబీసీ ప్రతినిధి ఉన్నారు, వారిని కూడా తెలుసుకున్నాం. నమస్తేనా? ఎట్లా ఉంది అన్న ప్రచారంలో భాగంగా? ప్రచారము దిక్కంగా దూసుకెళ్తున్నాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాకు 72 సంవత్సరాల తర్వాత సీఎం అవకాశం వచ్చింది మాకు. మేము వంశీచంద్ర రెడ్డి గారిని మన కాన్స్టిట్యూన్స్ లో మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ 1,00,000 మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా బహుమతిగా ఇస్తాం. అదే విధంగా జిల్లా అభివృద్ధిలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉంటది. ఇంతకుముందు కేసీఆర్ గారు వాళ్ళ జిల్లా ఎలా అభివృద్ధి చేసుకున్నాడో మహబూబ్నగర్ జిల్లాను కూడా అదే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేసుకుంటాం. అదే విధంగా 6 గ్యారెంటీల స్కీమ్ లో ఉచిత బస్సు ఇంప్లిమెంట్ అయింది, ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంది? కరెంటు, సిలిండర్. అవి కూడా ఐఐటి ఏమైందని మాకు ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఇంప్లిమెంట్ కాలేదు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. దాని మీద పబ్లిక్ లో మాకు మంచి స్పందన ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు, అది కూడా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. అవి కూడా ఇండ్లతో పాటు అన్ని మేము ప్రజలకు మంచి స్పందన వస్తుంది మాకు. కాబట్టి మేము మా ఊరిలో మేము పక్క 400 మెజారిటీతో మాకు వస్తుంది. అదే.